హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 96. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ప్రజెంట్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో ఏ డేట్ లో రిలీజ్ చేస్తారు, ఏ టైం కి రిలీజ్ చేస్తారు అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంది. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో క్లియర్ గా సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు, ఏ డేట్ ఇచ్చారు, ఏ టైంలో రిలీజ్ చేస్తామని చెప్పారు అని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎప్పుడు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు అని మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేసి మీకు హెల్ప్ చేస్తుంటాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీఎం సెట్ రాసింటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఎస్టర్డే అయితే వెబ్ ఆప్షన్స్ అనేది క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే, సో మీరు పెట్టిన కాలేజెస్ ని అండ్ అలానే మీ ర్యాంకు మీ క్యాస్ట్ బేస్ చేసుకుని మీకు ఒక కాలేజ్ ఇవ్వాలి, అండ్ అలానే మీకు ఒక బ్రాంచ్ ఇవ్వాలి. ఇదంతా కూడా ఫిల్టర్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక 3 or 4 days అయితే పడుతుంది. సో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు చెప్పారంటే ఆగస్ట్ 9th 6 PM కి మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. బట్ ఆగస్ట్ 9th కన్ఫర్మ్ గా వస్తాయి అంటే 50% ఛాన్సెస్. ఎందుకు బ్రో ఇలా అంటున్నాం అంటే, మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా మనకి ఆగస్ట్ 9th రిలీజ్ చేయకపోవచ్చు. సో ఈ సేమ్ ఈ సెట్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒక డేట్ ఇచ్చారు, ఒక టైం ఇచ్చారు. బట్ ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయకపోయారు. సో మనం ఇప్పుడు కూడా ఆగస్ట్ 9th వస్తుంది అని 50% ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఆగస్ట్ 9th వస్తాయని మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఒకవేళ వస్తే హ్యాపీ, రాకుంటే మళ్ళీ వెయిట్ చేయాలి అంతే. సో మనకి ఆగస్ట్ 9th వస్తాయని అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ అలా ఏమైనా ఉంటే అప్పుడు రాకపోవచ్చు. సో మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఆగస్ట్ 9th వస్తే హ్యాపీ, రాకుంటే మళ్ళీ వెయిట్ చేయాలి అంతే గైస్. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో చేసి హెల్ప్ చేస్తుంటాను. సో మీరు ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ అలానే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సో అందులో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఫాస్ట్ గా అక్కడ అప్డేట్ ఇస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాస్ట్ గా అప్డేట్ ఇస్తుంటాను. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అప్డేట్ ఇస్తుంటాను. మీకు ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎంసెట్ వరకే కాదు, సో మీకు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తాను. సో సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి, సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఏ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు మీకు జాబ్ వస్తుంది, ఇలాంతా కూడా నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే గైస్, బై బాయ్.